నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు కనపడకపోవటం, లేకపోతే కొత్తగా ఫామ్ చేశారు గవర్నమెంట్ ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారిని కలవకపోవటం. జనరల్ గా అందరూ కలుస్తుంటారు, ఐఏఎస్ అధికారులు కలవటం అనేది ప్రోటోకాల్, అదే మ్యాండేటరీ కాబట్టి ఆవిడ కలవలేదు. నీటిపారుదల శాఖకి సంబంధించిన ఒక దీంట్లో కూడా ఆవిడ హాజరు కాలేదు. ఒక ట్వీట్ అయితే చేయటం జరిగింది. కొత్త సవాళ్లకి సిద్ధం అంటూ ఒక ట్వీట్ చేశారు ఆవిడ. సో దీంతో రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సార్. అసలు ఏంటి వ్యవహారం ఏంటి సార్? అంటే ఆవిడ అవుట్ అనేది ఆల్రెడీ ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. ఆవిడ వెళ్ళిపోతున్నారు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళటానికి. ఆల్రెడీ ఆవిడ భర్త అక్కడే ఉన్నారు కాబట్టి ఈవిడ కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది. ఎలాగూ వెనక్కి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కలవాల్సిన అవసరం లేదు. అందుకని రేవంత్ రెడ్డిని కలవలేదు ఆవిడ, ఆయన సీఎం అయిన తర్వాత. అయితే ఆవిడ ప్లేస్లోకి కొత్త క్యాండిడేట్ని కూడా ఆల్రెడీ సెలక్షన్ కార్యక్రమం పూర్తయిపోయింది. అమరపాలి ఆవిడ ఆల్రెడీ వచ్చి కలవటం కూడా జరిగిపోయింది. కాబట్టి ఆవిడ అవుట్ అనేది చాలా క్లియర్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ చర్చ జరుగుతోంది ఆవిడ మీద. అంటే దాదాపుగా అందరు అధికారులకి సంబంధించి ఈ చర్చ జరుగుతోంది. ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉండటం వలన అనేక వ్యవహారాలలో వీళ్ళ పాత్ర ఉంటుంది. నీటిపారుదల శాఖ రివ్యూకి ఎందుకు పిలిచారంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువ శాతం ఆవిడే చూశారు ప్రత్యేకంగా. దానిలోనే అవకతవకలు జరిగాయి అనేది బలంగా వినిపిస్తోంది. అది ఎన్నికల ప్రచారంలో కూడా దానికి సంబంధించిన చర్చ జరిగింది. ఆ రివ్యూలో ఇవన్నీ లేవనెత్తే ప్రమాదం ఉంది అనేది ఆవిడకి తెలుసు స్పష్టంగా. అందుకని ఆవిడ వాంటెడ్గానే వదిలేసి అటు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోవాలి అనే ప్రయత్నం చేస్తూనే ఆ ట్వీట్ చేశారు. వాళ్ళ చాయిస్ ఉంటుందా సార్? ప్రయత్నం చేసుకోవటం. ఇప్పుడు ఆవిడ అమరపాలి కూడా ఇక్కడికి రావాలని అనుకుని వస్తోంది ఆవిడ. అంటే వాళ్ళని ఆపటం అట్లాంటిది ఏమి ఉండదు. అంటే వాళ్ళు ప్రపోజ్ చేస్తారు అవతల, అంటే లాబీయింగ్ జరుగుతుంది ఇక్కడ. లాబీయింగ్ అనేదే ప్రధానం. వీళ్ళు ఆ లాబీయింగ్ లో ఉన్నారు ఆల్రెడీ. ఆవిడ భర్త అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన లాబీ చేస్తారు, ఆవిడ వెళ్ళిపోతారు. అది జరుగుతుంది. ఆవిడ అవుట్ ఈవిడ ఇన్ అనేది ఆల్రెడీ స్టోరీలు వచ్చేసినాయి బయటికి. కాబట్టి ఆవిడ వెళ్ళిపోవటం అనేది స్పష్టం. ఆవిడ అంటే ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఒక ఇలాంటి ఇన్సిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయనతో పాటు శ్రీలక్ష్మి అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారిని కూడా జైలుకి వెళ్ళి కొంతకాలం ఉండాల్సి వచ్చింది అనివార్యంగా. కాబట్టి మేము పరిపాలిస్తున్నాం అని చెప్తారు వీళ్ళు. పరిపాలన చేసేది బ్యూరోక్రాట్సే. బ్యూరోక్రాట్స్ చెప్తారు దీనివలన ఈ ప్రమాదం ఉండొచ్చండి అని. కానీ పాలనాపరంగా రాజకీయంగా వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ ప్రయారిటీస్ వేరుంటాయి. అక్కడ వాళ్ళ ప్రయారిటీ అంటే వాళ్ళకి బుక్లో ఏముందో వాళ్ళు చెప్తారు, నిబంధనలు ఏమిటో వాళ్ళు చెప్తారు. వీళ్ళ పొలిటికల్ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. వీళ్ళు ప్రెజరైజ్ చేస్తారు, మేము చూసుకుంటాం మీరు కానివ్వండి అంటారు, చేస్తారు. ఫైనల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు అక్కడ, వాళ్ళు ఇరుక్కుంటారు. ఇలాంటి ప్రమాదంలో ఇప్పుడు చాలా మంది అధికారులు ఉన్నారు. అంటే 10 ఏళ్ల పరిపాలనలో టేక్ ఇట్ గ్రాంటెడ్గా చాలా పనులు చేసేసి ఉంటారు. ఈ పనులన్నిటికీ సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలి అనే దానిలో ఇప్పుడు అందరూ ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫైల్స్ మాయం అవుతున్న కేసులన్నీ కూడా అవే. ఈ ఫైల్స్ పట్టుకుని పారిపోవటం అంటే ఇప్పుడు ఎలాంటి చర్చ జరుగుతుందంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికంటే ముందే, ఎన్నికల షెడ్యూల్ ఫలానా రోజు వస్తుందని తెలుసు కాబట్టి ముందే ఫైల్స్ తీసుకెళ్ళిపోండి. ఒకవేళ గెలిస్తే వెనక్కి పట్టుకురండి, లేకపోతే అట్నుంచి అట్టే పారిపోండి అన్న లెవెల్లో ప్రచారం జరుగుతోంది. బయట సోషల్ మీడియాలో దీని మీద వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. ఇటువంటి కండిషన్ ఉంది. అందుకనే ఆవిడ కొంత ముఖం చాటేశారు. ఎందుకు వెళ్ళి మళ్ళీ అనవసరంగా విధుల్లో చేరుతున్న ఇంప్రెషన్ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి కంప్లైంట్లు రైజ్ చేసి పర్టికులర్గా కాళేశ్వరానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఆవిడ రావడం లేదు. అలాగే చాలా కీలకంగా వ్యవహరించారు ఆవిడ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర నిర్వహించారు ఆవిడ. ఆ జరిగినటువంటి అవకతవకలకి ఎవరు సార్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్?
మంత్రులే, మంత్రివర్గమే బాధ్యత తీసుకోవాలి. అయితే వీళ్ళు కూడా సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అంటే మేము గైడ్ చేశాము, వాళ్ళు వినలేదు అనేది చెప్తారు, అనేది చెప్పుకోవాలి. ఒక్కోసారి కుదరదు, కేసెస్ పడతాయి. ఆల్రెడీ శ్రీలక్ష్మి గారి ఉదాహరణ ఉంది మనకి. ఆవిడ జైలుకు వెళ్ళటం చాలా సఫర్ అయింది ఆవిడ ఆ టైంలో. ఇలా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 3-4 అధికారులు వెళ్ళారు జగన్ గారితో పాటు. ఆ రోజున సెక్రటేరియట్లో గనుల శాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళారు. అందరూ వచ్చేసారు సార్, ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు అందరూ బయటకు వచ్చేసారు. కానీ ఇబ్బంది సఫర్ అవ్వడం ఉంటుంది. అంటే అదొక ముద్ర పడిపోతుంది వాళ్ళ కెరియర్ మీద, అవినీతి అధికారులు అనేది. ఇది ప్రమాదకరం. అందుకని భయపడతారు వీళ్ళు. అందుకనే ఆ ఉద్దేశంతోనే ఆవిడ వెళ్ళిపోతే బెటర్ అనే ఉద్దేశంతో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆవిడ రాదనే విషయం వీళ్ళకి తెలుసు. అది అర్థమైన తర్వాతే వీళ్ళు ఆల్టర్నేటివ్ కోసం ఆలోచించారు. ఆల్టర్నేటివ్ కోసం వీళ్ళు మూవ్ చేసిన తర్వాతే ఆవిడ వచ్చారు. అమరపాలి రావటం వెనకాల వీళ్ళు మూవ్ చేయటం ఉంది. అది బయటకు ప్రొజెక్ట్ చేయట్లేదు అంతే. వీళ్ళు ప్రయత్నం చేస్తేనే ఆవిడ వచ్చింది. కాబట్టి ఆవిడ సీరియస్ గానే, ఆవిడ సీరియస్ ప్రాబ్లంలో ఉంది. అంటే రెండోది, ఆల్రెడీ ఆవిడ పాత బీఆర్ఎస్ మంత్రులతో చర్చల్లో కూడా ఉండుండొచ్చు. వాళ్ళతో టాక్స్ జరుగుతున్నాయి. ఏ విషయం మీద సార్? అంటే ఎట్లా ఉంటాయి? ఎట్లా ఒకవేళ కనుక తనని ముందుకు తీసుకొస్తే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ ఎవరిని తప్పించాలి, దీనికి సంబంధించిన వ్యూహరచన కూడా చర్చ జరుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ జనరల్గా జరుగుతాయి. అంటే గతంలో ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి ప్రభుత్వానికి అవినీతి చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మార్కెట్ ఎకానమీలో కేటాయింపులు విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వాలు. హై లెవెల్ ఎడ్యుకేటెడ్స్ తో అవినీతి చేయటం అనేది నిజంగా శోచనీయం. అంటే ఐఏఎస్ అంటే మాటలు కాదు. అంటే ఎకానమీ మారింది, కానీ చట్టాలకు సంబంధించిన పూర్తి మార్పులు రాలేదు. ఆ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేటాయింపులకు సంబంధించే చాలా అవినీతి జరుగుతోంది. దానిలో చాలా డబ్బులు చేతులు మారుతున్నాయి, ఆస్తులు చేతులు మారుతున్నాయి. ఇవన్నీ అవతల ప్రభుత్వానికి కూడా తెలుసు, చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న చాలా మంది వైఎస్ క్యాబినెట్లో నుంచి ఉన్నవాళ్ళే. వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలుసు ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఏ వ్యవహారాల్లో ఏ అవినీతి ఎక్కడి నుంచి ఎలా జరుగుతుంది అనే దానికి తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ మ్యాప్ చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. అందుకని దూరంగా తిరుగుతున్నారు ఇప్పుడు అధికారులు. కొంచెం ప్రభుత్వం కుదుటపడి ఈ అమ్మకాలు కొనుగోళ్లు వ్యవహారం కూడా కంప్లీట్ అయిపోయే వరకు ఈ టెన్షన్ నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ స్టేబుల్ అయిపోతుంది, నార్మల్ దీనికి వచ్చేస్తారు. మొత్తానికి ఆవిడైతే కేంద్రం వైపుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవిడ వెళ్ళిపోయారండి, అయిపోయింది. ఆ ప్రయత్నాల్లో ఉన్నారు ఆవిడ. బహుశా ఒక వారం రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.